హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ఆల్రెడీ నిన్నటి వరకు అయితే 7 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఓకేనా? సో నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో చాలామంది సార్ తెలుగులో కూడా క్వశ్చన్ యాడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్రెడీ నిన్న చెప్పాను మీకు. సో నేను తెలుగులో యాడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి, బట్ చాలామంది అడుగుతున్నారు అని చెప్పి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి క్వశ్చన్ అనేది తెలుగులో కూడా నేనైతే యాడ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మోస్ట్లీ మ్యాక్సిమం 99% సో నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు క్వశ్చన్ అనేది బోత్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో బోత్ లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. సో తెలుగు మీడియం వాళ్ళు ఇంకా కంగారు పడాల్సిన పని లేదు. సో ఎందుకంటే సో ఇప్పుడు మనకి స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలా మందిలో అంటే ఎస్ఏ కానీ, కానిస్టేబుల్ కానీ, ఇంకా గ్రూప్ 4 కానీ, అండ్ ఇంకా మనకి చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటున్నారు. సో కామెంట్స్ అయితే నాకు లాస్ట్ 2-3 వీడియోస్లో చాలా వచ్చినాయి అది. సో అందుకోసం తెలుగులో కూడా చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ టైం అవుతుంది, రిస్క్ అవుతుంది, బట్ తప్పట్లేదు. సో దీనికి ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. సో మీరు మంచిగా ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. తర్వాత మీ ఫ్రెండ్స్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు నచ్చితే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని అయితే రికమెండ్ చేయండి. సో అప్పుడు నేను చేసే దీనికి ఇంకా ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే సో నాకు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకా ఆలస్యం ఎందుకు, క్లాస్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి నాన్న. ఇన్ ఎన్ ఆఫీస్ 1200 ఎంప్లాయీస్, the ratio of urban to rural, okay na, the ratio of urban to rural members staff is 8:7. After joining some of new employees, out of which 20 are rural, the ratio becomes 5:4. The number of new urban members is. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనకి నిన్న ఒక క్వశ్చన్ చెప్పాను అన్న, లాస్ట్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ చెప్పాను, దానికి మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక లాస్ట్ క్లాస్ చూడకపోతే ఫస్ట్ మీరు ఆ క్లాస్ అనేది చూడండి, లేదా లాస్ట్ ప్రాబ్లం అనమాట, నిన్నటి లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ ప్రాబ్లంకి నేను కాన్సెప్ట్ అయితే చెప్పాను. సో కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మీకు ఒకసారి సో ఇది నాన్న మీకు నిన్న చెప్పిన కాన్సెప్ట్ అయితే. ఓకేనా? సో 500 మెంబర్స్ ఇలా మనకి రేషియోస్ ఉంటాయి కదా, ఈ రేషియోస్ని అతను ఇచ్చిన రేషియోస్ అండ్ ఈ టోటల్ నెంబర్ని బేస్ చేసుకొని అండ్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని ఎలా ఫైండ్ చేయాలి ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు కనుక చూడకపోతే వెళ్ళి ఒకసారి కాన్సెప్ట్ అనేది చూడండి, అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి అన్న, ఒక తెలుగులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఆఫీస్లో 1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట, అండ్ అందులో అర్బన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రూరల్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళిద్దరికి మధ్య నిష్పత్తి ఎంత అంటే 8:7. అండ్ ఆ తర్వాత కొంతమంది కొత్త ఎంప్లాయీస్ వచ్చి జాయిన్ అయ్యారంట. ఆ జాయిన్ అయిన వాళ్ళల్లో 20 మంది ఏమో రూరల్కి సంబంధించిన వాళ్ళు, సో ఇలా ఇంకొంతమంది ఏమో అర్బన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఇలా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం వలన మళ్ళీ ఇక్కడ రేషియో ఏమైందంటే 5:4 అయింది. అయితే సో కొత్తగా జాయిన్ అయిన ఆ అర్బన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ ఎంత అంటే 1200 ఎంప్లాయీస్. ఓకేనా? సో ఈ 1200 ఎంప్లాయీస్లో అర్బన్ అండ్ ఆ తర్వాత రూరల్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి రేషియో ఎంత అంటే మనకి 8:7. ఓకేనా? 8:7 అనేది మనకి రేషియో. సో ఇప్పుడు రేషియో ప్రకారం కనుక చూసుకుంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది, అర్బన్ అండ్ రూరల్ కలిపితే 15 యూనిట్స్ అవుతున్నది. ఓకేనా? సో ఈ 15 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత, 1200 మెంబర్స్. ఇక్కడ మనకి డేటా ప్రకారం 1200 ఉన్నది, ఇక్కడ యూనిట్స్ ప్రకారం రేషియో ప్రకారం 15 యూనిట్స్ ఉన్నది. సో 15 యూనిట్స్ ఈక్వల్స్ టు, ఓకేనా, 15 యూనిట్స్ ఈక్వల్స్ టు 1200 అయితే దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత, 15 8 మనకి 120 అండ్ 0కి 0. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు 80 అనమాట. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు 80 అయితే సో ఇప్పుడు ఇక్కడ 8 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 8 × 80 ఎంత, 640 మెంబర్స్. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇక్కడ 7 యూనిట్స్ ఉన్నారు రూరల్ వాళ్ళు. సో 7 యూనిట్స్ 8 × 7 అనమాట, ఎంత, 560 మెంబర్స్. ఓకేనా?
సో ఇప్పుడు ఇనీషియల్గా మొదట్లో ఉన్న వాళ్ళు 1200 మందిలో 640 మంది ఏమో అర్బన్ వాళ్ళు ఉంటే 560 మంది ఏమో రూరల్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనకేమైంది, ఆ తర్వాత కొంతమంది న్యూ ఎంప్లాయీస్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన వాళ్ళల్లో అర్బన్కి సంబంధించిన వాళ్ళు రూరల్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే 20 మంది ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ రూరల్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, 560 ఉన్నారు. సో ఇప్పుడు దానికి ఇంకొక 20 మంది యాడ్ అయ్యారు. సో 20 మంది యాడ్ అయితే ఇప్పుడు ఎంతమంది అవుతారు, 580 మంది అవుతారు. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మనకి అర్బన్ వాళ్ళు కూడా కొంతమంది యాడ్ అయ్యారు. ఎంతమంది యాడ్ అయ్యారు అనేది మనకి తెలియదు. సో అప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు యాడ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చే నెంబర్ ఏదైతే ఉందో దానికి అండ్ ఆ తర్వాత దీనికి మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో ఎంత వచ్చిందంట, 5:4 వచ్చిందంట. ఓకేనా. సో ఈ 4 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 580. అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 580 అయితే 1 యూనిట్ వాల్యూ ఒకసారి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకున్నాము అనుకోండి. సో 4 1s 4, 1 మిగులుతుంది, 18 ఉంటుంది. సో 4 4s 16 అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 2 ఉంటుంది, 4 5s 20. ఓకేనా. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 145. ఓకేనా. సో 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 580 అయితే 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 145. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది 5 యూనిట్స్ వాల్యూ కావాలి. సో 5 × 145 అనేది చేయండి. ఓకేనా. 5 × 145 లేదు అంటే ఇక్కడ 580 ఉన్నది కదా, 580కి ఒక 145ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకి, 625 వస్తుంది. ఓకేనా. సారీ, ఇక్కడ 580 ఉన్నారు కాబట్టి 100 యాడ్ చేసాం అనుకోండి, 680 అండ్ ఆ తర్వాత 725 వస్తుంది, 725 అవుతుంది. ఓకేనా. ఇంతకు ముందు ఎంతమంది ఉండే, 640 మంది ఉండే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 725 మంది ఉన్నారు. సో ఇప్పుడు మనకి పెరిగారా తగ్గారా అంటే పెరిగారు. ఎంతమంది పెరిగారు అంటే 85 మంది కొత్తగా యాడ్ అయ్యారు. సో ఎక్కడ అంటే అర్బన్కి రిలేటెడ్ పర్సన్స్లో. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి 85 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అన్న. సో ఇక్కడ ఏంటంటే టోటల్ 1200 మంది, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. టోటల్ 1200 మంది ఉన్నారు. అందులో అర్బన్ అండ్ రూరల్కి మెంబర్స్ మధ్య రేషియో ఎంత అంటే 8:7. ఓకేనా. సో రేషియో ప్రకారం వీళ్ళేమో 8 యూనిట్స్ అయితే వీళ్ళు 7 యూనిట్స్, అంటే టోటల్గా ఎంతమంది 15 యూనిట్స్ అవుతారు. సో 15 యూనిట్స్ ఈక్వల్స్ టు 1200 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 80 అవుతుంది. సో అప్పుడు 8 యూనిట్స్ ఈక్వల్స్ ఎంత 640, 7 యూనిట్స్ ఈక్వల్స్ ఎంత 560. అంటే ఇనీషియల్గా మనకు అర్బన్ వాళ్ళు 640 మంది ఉంటే రూరల్కి చెందిన వాళ్ళు 560 మంది ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇంకొంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన వాళ్ళలో 20 మంది రూరల్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ ఆల్రెడీ 560 ఉన్నారు, ఇప్పుడు 20 యాడ్ అయ్యారు అంటే ఎంతమంది అవుతారు, 580 మెంబర్స్ అవుతారు. సో ఇక్కడ అర్బన్కి ఎంతమంది యాడ్ అయ్యారు అనేది మనకు తెలియదు, మన క్వశ్చన్ కనుక్కోవాల్సింది అదే అనమాట. ఓకేనా. సో ఇలా యాడ్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి మధ్య రేషియో ఎంత అంటే 5:4 వచ్చింది. సో ఇప్పుడు 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 580 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అయిందంటే 145. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు 145 అయితే 5 యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమైంది 725 అయింది. ఇంతకుముందు అర్బన్ వాళ్ళు 640 మంది ఉండే, ఇప్పుడు 725 మంది అయ్యారు. అంటే ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, 85 మంది కొత్తగా జాయిన్ అయ్యారు. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్. ఓకే, నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ in a school of 1650 is 6:5. Okay now, if 124 new boys are admitted and few new girls are admitted, the ratio changes to 4:3. What is the ratio of new admitted girls టు ద న్యూలీ అడ్మిటెడ్ బాయ్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఒక స్కూల్ ఉంది నాన్న. సో ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిపి 1650 మంది ఉన్నారు. ఓకేనా. 1650 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో బాయ్స్ మరియు గర్ల్స్, ఓకేనా, అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి సంఖ్యకి గల మధ్య నిష్పత్తి 6:5. సో ఇప్పుడు కొత్తగా 124 మంది అబ్బాయిలు మరియు కొంతమంది అమ్మాయిలు కలిసిన తర్వాత ఆ రేషియో అనేది 4:3 అయింది. ఆ నిష్పత్తి అనేది 4:3 అయింది. అయితే కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలకి మరియు కొత్తగా జాయిన్ అయిన అబ్బాయిలకి మధ్య గల నిష్పత్తి ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకేనా. మీకు నెక్స్ట్
ఓకేనా. నెక్స్ట్ క్లాస్ నుంచి అయితే మీకు ఇక్కడ తెలుగులో ఇచ్చేస్తాను అన్న. సో దీనికైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో మీకు అందుకోసమే మీకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ థింగ్, ఒకవేళ మీరు తెలుగు మీడియం అయినా సరే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ని అలవాటు చేసుకోండి. ఎందుకు అని అంటే మనకి ప్రైమరీ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే. ఎందుకు, మనకు ఒక్కసారి తెలుగులో రాంగ్ రావచ్చు అండ్ ఇంగ్లీష్లో రాంగ్ రావచ్చు, ఓకేనా. మోస్ట్లీ అయితే ఇంగ్లీష్లో మనకి రాంగ్ అనేది రాదు. ఒకవేళ రాంగ్ వచ్చినా సరే మనకి ఇక్కడ మార్క్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఓన్లీ తెలుగులో మాత్రమే రాంగ్ వచ్చింది అని అనుకోండి, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటి అంటే మీకు మార్క్ అనేది యాడ్ అవ్వదు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లలో మీకు ఒకవేళ రాంగ్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓన్లీ తెలుగులో రాంగ్ ఉన్నప్పుడు మీకు మార్క్ యాడ్ అయ్యేదానికి అవకాశాలు చాలా తక్కువ, ఒక్కోసారి యాడ్ చేయరనమాట. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా ఏ దానికి ప్రిపేర్ అయినా సరే ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. సో మీరు పీసీ ప్రిపేర్ అయినా, ఎస్ఏ ప్రిపేర్ అయినా, లేదు అంటే సెంట్రల్లో ఎస్ఎస్సి అయినా, బ్యాంకింగ్ అయినా, సో వీటన్నింటికి కూడా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఒక్క రైల్వే జాబ్స్కి తప్ప మిగతా వాటి అన్నింటికి కూడా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఇక్కడి నుంచే ఆ ఇంగ్లీష్ని అలవాటు చేసుకోవడం అనేది ట్రై చేయండి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లోనే ఇస్తాను అన్న. సో మీరు ఈ సింపుల్ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవడం ట్రై చేశారు అంటే తర్వాత గ్రామర్ పార్ట్ అవన్నీ కూడా మీరు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అది సరే, ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అంటే స్కూల్లో 1650 మంది ఉన్నారు. ఈ 1650 మందిలో కొంతమంది ఏమో బాయ్స్ ఉంటే ఇంకొంతమంది ఏమో గర్ల్స్ ఉన్నారు, ఓకేనా. సో బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో ఎంత అంటే 6:5 ఉన్నది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎంత అంటే రేషియో ప్రకారం చూసుకుంటే టోటల్ ఇక్కడ మనకి 11 యూనిట్స్ ఉన్నది. సో ఈ 11 యూనిట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఇచ్చిండు అంటే 1650 ఇచ్చాడు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. సో 11 1s 11, 11 5s 55, 0కి 0. అంటే ఇప్పుడు మనకి ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 150. సో ఇప్పుడు ఇక్కడ 5 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది, 5 × 150, ఓకేనా. ఎంత మనకి 750 అవుతుంది. నెక్స్ట్ అవుతుంది ఇక్కడ 6 × 150, ఇక్కడ మనకి ఏమవుతుంది, సో 900 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మొత్తం ఈ 1650 మందిలో 900 మంది ఏమో బాయ్స్ ఉంటే 750 మంది ఏమో గర్ల్స్ ఉన్నారనమాట, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏమంటున్నాడు 124 న్యూ బాయ్స్ ఆర్ అడ్మిటెడ్, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ 900 మంది ఉన్నారు, దీనికి ఇంకొక 124 మంది యాడ్ అయ్యారు. సో అప్పుడు మనకి ఇక్కడ బాయ్స్ టోటల్ ఎంత అవుతారు, 1024 మెంబర్స్ అవుతారు, ఓకేనా. సో ఇక్కడ గర్ల్స్ కూడా కొంతమంది యాడ్ అయ్యారు, ఎంతమంది అని చెప్పేసి మనకి ఇవ్వలేదన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య రేషియో ఏమైంది అంటే ఇప్పుడు 4:3 అయింది, ఓకేనా. ఎంత మనకి 4:3 అయింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 4 యూనిట్స్ ఈక్వల్స్ టు 1024 అయితే 3 యూనిట్స్ వాల్యూ ఎంతో మనకి కావాలి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. 4 2s 8, 8 పోతే ఇంకా మనకి 2 ఉంటుంది 22, 4 5s మనకి 20, మళ్ళీ 2 ఉంటుంది 4 6s 24, ఓకేనా. సో ఇప్పుడు ఇందులో 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 256, అలా 256 × 4 చేస్తే 1024 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా మీరు 3 యూనిట్స్ వాల్యూ కాబట్టి 3 × 256 అనేది చేయండి, ఓకేనా. సో ఫస్ట్ 200 × 3 600, 50 × 3 150, ఓకేనా. అండ్ ఆ తర్వాత 6 × 3 18 అనమాట, ఓకేనా. 600 + 150 750 + 18 ఏమవుతుంది 768 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది, ఇంతకుముందు 750 మంది ఉండే, ఇప్పుడేమో 768 మంది ఉన్నారు. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు అని అంటే 18 మంది కొత్తగా సో ఇక్కడ గర్ల్స్ అనే వాళ్ళు యాడ్ అయ్యారనమాట, ఓకేనా. సో ఇక్కడ బాయ్స్ ఏమో 124 మెంబర్స్ యాడ్ అయితే గర్ల్స్ ఏమో 18 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, న్యూలీ అడ్మిటెడ్ గర్ల్స్కి అండ్ తర్వాత న్యూలీ అడ్మిటెడ్ బాయ్స్కి మధ్య రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో న్యూలీ అడ్మిటెడ్ గర్ల్స్ ఎంతమంది 18 మంది ఉన్నారు, ఓకేనా. న్యూలీ అడ్మిటెడ్ బాయ్స్ ఎంతమంది 124 మంది ఉన్నారు. ఈ రెండింటికి రేషియో కావాలి. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 9s అండ్ 2 6s అండ్ 2 2s ఎంత మనకి 9:62 వచ్చింది, ఓకేనా. సో ఆప్షన్ సి 9:62 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి అన్న 62:9 కూడా ఉన్నది, ఓకేనా. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఇక్కడ చూడాలి మీరు, న్యూలీ అడ్మిటెడ్ గర్ల్స్కి అండ్ తర్వాత బాయ్స్కి
ఫస్ట్ గర్ల్స్ తర్వాత బాయ్స్ అన్నాడు, అందుకనే ఫస్ట్ గర్ల్స్ నెంబర్ తర్వాతనేమో నేను బాయ్స్ నెంబర్ అనేది రాసుకున్నా. ఓకేనా, ఇక్కడ గర్ల్స్ అండ్ ఆ తర్వాత ఇక్కడ బాయ్స్ అనమాట. గర్ల్స్ టు బాయ్స్ అనేది మనకి రేషియో అడిగాడు. సో ఒకవేళ మీరు సర్లే ఇక్కడ మొత్తం కూడా బాయ్స్ టు గర్ల్సే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు బాయ్స్ టు గర్ల్స్ తీసుకున్నారు అనుకోండి. సో అప్పుడు 6:9 మనకి అక్కడ ఆల్రెడీ ఆప్షన్స్లో ఉన్నది. సో ఈజీగా మీరు ఇక్కడ ట్రిక్ అయిపోతారు అనమాట. అందుకనే క్వశ్చన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. సో అప్పుడే మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. రాజు అండ్ లలిత ఒరిజినల్లీ హ్యావ్ మార్బుల్స్ ఇన్ ద రేషియో 4:9. ఓకేనా, రాజు మరియు లలిత దగ్గర ఒరిజినల్గా ఉన్న మార్బుల్స్ మధ్య నిష్పత్తి ఎంత అంటే 4:9, అంటే గోళీలు. దెన్ లలిత గేవ్ సమ్ ఆఫ్ మార్బుల్స్ టు రాజు. As a result, the ratio of number of marbles with Raju to that with Lalita becomes 5:6. ఓకేనా, సో నా తర్వాత ఏమైంది, లలిత అనే పర్సన్ రాజుకి తన దగ్గర ఉన్న దాంట్లో కొన్ని మార్బుల్స్ని రాజుకి ఇచ్చిందంట. సో అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇచ్చిన తర్వాత రాజుకి దగ్గర ఉన్న మార్బుల్స్కి అండ్ లలిత దగ్గర ఉన్న మార్బుల్స్కి మధ్య రేషియో 5:6 అయిందంట. ఇంతకుముందు 4:9 ఉండే కదా, ఇప్పుడు 5:6 అయిందంట. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హర్ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ వాజ్ గివెన్ బై లలిత టు రాజు. అయితే ఆమె దగ్గర ఉన్న మార్బుల్స్లో ఎన్నో వంతు మార్బుల్స్ని ఆమె రాజుకి ఇచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ సో చిన్న కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ ఏం కాదు, నార్మల్గా అసలు ఇక్కడ ప్రాబ్లం అనేది ఎలా డిజైన్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సో బి అనే పర్సన్ దగ్గర ఎంత అంటే ఒక 75 రూపీస్ ఉన్నాయని అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఇక్కడ బి అనే పర్సన్ ఒక 10 రూపాయలు ఏకి ఇచ్చాడు అని అనుకుందాం, లేదంటే ఒక 15 రూపాయలు ఏకి ఇచ్చాడు అని అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 రూపాయలు 10 రూపాయలు ఇతనికి ఇస్తే సరే ఒక 10 రూపీస్ ఇచ్చాడు అని అనుకుంటే అప్పుడు ఇతని దగ్గర ఎంత ఉంటాయి అంటే 60 రూపీస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఒక 10 రూపాయలు బి అనే పర్సన్ ఏకి ఇచ్చింది కాబట్టి ఇతని దగ్గర 60 అవుతాయి. సో బి దగ్గర ఇప్పుడు 10 రూపాయలు తగ్గిపోయినాయి కదా, ఇతని దగ్గర ఎంత అవుతాయి అంటే 65 రూపీస్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు వీళ్ళు ముందు అంటే ఇనీషియల్గా వీళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తం ఎంత ఉన్నాయి 75 + 50. సో టోటల్ ఎంత 125 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి దగ్గర ఎంత ఉన్నాయి, సేమ్ అదే 125 రూపాయలు ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకి టోటల్లో ఎందుకు చేంజ్ అవ్వలేదు, మనకి ఇక్కడ అమౌంట్ అనేది బయటికి వెళ్ళలేదు, లోపలికి రాలేదు, వీళ్ళిద్దరి మధ్యలోనే చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న కొంత అమౌంట్ అనేది ఏ దగ్గరికి వెళ్ళింది అంతే కదా, బి దగ్గర ఉన్న కొంత అమౌంట్ ఏ దగ్గరికి వెళ్ళింది. అందుకనే ఇక్కడ బి అమౌంట్ తగ్గింది, ఏ అమౌంట్ పెరిగింది. సో ఇక్కడ బి అమౌంట్ ఎంతైతే తగ్గిందో ఏ అమౌంట్ అంతే మనకి ఇక్కడ పెరిగింది అనమాట. సో అందుకనే టోటల్లో మనకి ఇక్కడ ఎలాంటి చేంజ్ అనేది లేదు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఇదే డేటా ఏదైతే ఉందో దీన్ని రేషియోలో కనుక రాసుకున్నాము అని అనుకోండి. సో ఇక్కడ 50 అండ్ 75 25 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 25 2s అండ్ 25 3s. ఓకేనా, ఈ రెండు కూడా మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మనకి 5 12s అండ్ ఆ తర్వాత 5 13s. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్న టోటల్ ఎంత అంటే 5 యూనిట్స్ ఉన్నది, ఇక్కడ ఉన్న మనకి టోటల్ ఎంత అంటే 25 యూనిట్స్ ఉన్నది. ఓకేనా, బట్ ఇక్కడ డేటా ప్రకారం చూస్తే చూడండి ఇప్పుడు మనకి ఏ ప్లస్ బికి మొదట్లో ఎంత ఉన్నదో తర్వాత కూడా అంతే ఉన్నది. బట్ ఇక్కడ మనకి రేషియో ప్రకారం చూసుకుంటే మొదట్లో 5 యూనిట్స్ ఉంటే తర్వాతనేమో 25 యూనిట్స్ అయింది. సో ఎందుకైంది అని అంటే ఇప్పుడు ఈ రేషియోలో మనకి కామన్ తీసుకున్న వాల్యూ ఈ రేషియోలో కామన్ తీసుకున్న వాల్యూ అనేది సేమ్ లేదు. సో ఇప్పుడు అంతే కదా, మనం ఇక్కడ మనకి దేంతో క్యాన్సిలేషన్ చేసినాం 25 తోటి క్యాన్సిలేషన్ చేసినాం, అంటే ఇక్కడ మనకి కామన్ టర్మ్ అనేది 25 అనమాట. ఇక్కడ మనం దేంతో క్యాన్సిలేషన్ చేసినాం 5 తోని క్యాన్సిలేషన్ చేసినాం. ఇప్పుడు ఇందులో 1 యూనిట్ వాల్యూ 25 అయితే ఇందులో 1 యూనిట్ వాల్యూ మనకి 5. సో అందుకనే మనకు ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఒకవేళ ఇందులో కూడా నేను 5 కామన్ తీసినాను అనుకోండి, అంటే 5తోనే క్యాన్సిల్ చేసినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5 10s అండ్ తర్వాత 5 15s వస్తుంది అంతే కదా.
5ని కనుక నేను 5తో క్యాన్సిల్ చేస్తే ఇదేమో మనకి 5 10s 50 అండ్ తర్వాత 5 15s 75. 10 ప్లస్ 15 ఏమవుతుంది అంటే అప్పుడు అది కూడా 25 అవుతుంది అనమాట. ఓకేనా. సో బట్ మనకి ఇక్కడ డేటా అనేది తెలియదు కదా. ఇది అతను ఎగ్జామినర్ మనకి ప్రాబ్లం డిజైన్ చేసేటప్పుడు అతని దగ్గర ఉంచుకునే డేటా అనమాట ఇది. బట్ మనకి ఇచ్చేది ఏంటి అంటే ఓన్లీ రేషియో మాత్రమే ఇస్తాడు. సో ఇప్పుడు ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ దగ్గర 2:3 రేషియోలో కొంత అమౌంట్ అనేది ఉన్నది. సో బి తన అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని ఏకి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి ఇప్పుడు అమౌంట్స్ మధ్య రేషియో ఎంత అంటే 2:13 అయింది. అయితే ఇప్పుడు బి అనే పర్సన్ తన అమౌంట్లో ఎన్నో వంతు ఏకి ఇచ్చింది అని చెప్పేసి అడుగుతారు. ఇందాక మనకి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ప్రకారం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ 125 ఉన్నది, ఇక్కడ మనకి టోటల్ 5 యూనిట్స్ ఉన్నది. ఇక్కడ ఈ 25 యూనిట్స్ వాల్యూ, ఇక్కడ 5 యూనిట్స్ వాల్యూ సమానం. సో కాబట్టి రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటా. ఈక్వలైజ్ చేసుకోవాలి అంటే దీన్ని ఇప్పుడు ఇంటూ 5 చేసినాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 25 అవుతుంది. సో కాబట్టి అక్కడ ఇంటూ 5 చేసిన కాబట్టి ఇక్కడ ఇంటూ 5 అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా నేను ఇంటూ 5 చేస్తా. ఓకేనా. సో అప్పుడు నాకు ఇక్కడ రేషియో ఏమవుతుంది, సో సరే ఇంకో మళ్ళీ కింద రాస్తా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఏమవుతుంది అంటే A:Bది 5 2s 10 అండ్ 3 5s 15. సో ఇక్కడ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇదేమో 10:15 అయితే ఇదేమో 12:13 అనేది. సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ తీసుకుంటే 25 యూనిట్స్ ఉన్నది, ఇక్కడ కూడా మనకి టోటల్ తీసుకుంటే 25 యూనిట్సే ఉన్నది. ఓకేనా. సో చెప్పే కదా ఇప్పుడు నేను ఇక్కడ 5తో క్యాన్సిలేషన్ చేసిన కాబట్టి ఇక్కడ కూడా 5తో క్యాన్సిల్ చేస్తే 10 and 15 వస్తాయి. సో సేమ్ అదే మనకి రేషియో ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ మనం ఎక్కడైనా డేటానే ఏమైనా యూజ్ చేసామా, యూజ్ చేయలేదు. జస్ట్ ఏంటి అంటే ఒకటే పాయింట్, ఇక్కడ మనకి టోటల్ అమౌంట్, ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ సేమ్, దాన్ని ఈక్వలైజ్ చేసుకుంటే సరిపోతుంది. 25కి 5కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, 25 వస్తుంది. దీన్ని ఇంటూ 5 చేసిన అనుకోండి, అప్పుడు అది కూడా 25 అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇది ఇంటూ 5 చేస్తే ఈ రెండింటిని కూడా నేను ఇంటూ 5 చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ, ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ అనేది సేమ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే బి అనే పర్సన్ తన దగ్గర ఉన్న అమౌంట్లో ఎన్నో వంతు అమౌంట్ని ఏకి ఇచ్చాడు అనేది కావాలి. సో ఇప్పుడు మనకి ఇందాక బి దగ్గర 15 యూనిట్స్ ఉన్నాయి, ఇప్పుడేమో 13 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ తగ్గింది, బి దగ్గర 2 యూనిట్స్ తగ్గింది. ఓకేనా. ఎన్ని యూనిట్స్కి, 15 యూనిట్స్కి. అంటే 2/15 వంతు అమౌంట్ని బి అనే పర్సన్ ఏకి ఇచ్చాడు. ఓకేనా. ఒకవేళ మనం ఇక్కడ నువ్వు తీసుకున్నా సరే రేషియో అనేది అదే వస్తుంది చూడండి. ఇంతకుముందు 75 ఉండే, ఇప్పుడు 65 ఉన్నది. సో ఇప్పుడు బి ఎంత ఇచ్చిండు, 10 రూపాయలు ఇచ్చిండు. ఓకేనా. ఎంతలో అంటే 75 రూపాయల్లో. ఇప్పుడు మనం దీనికి రేషియో తీసుకుంటే అంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే ఏమవుతుంది, 5 2s అండ్ ఆ తర్వాత 5 15s. సో అంటే మనకి ఎంత వచ్చింది, 2/15 వచ్చింది. సో అదే కదా మనకి ఇక్కడ కూడా వచ్చింది. సో అదనమాట. బట్ కాకపోతే మనం ఇక్కడ ఎక్కడైనా సరే డేటాతో మనం డేటా అనేది యూజ్ చేసామా, యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకి డేటా అవసరం లేదు, మనకి జస్ట్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు కాబట్టి మనకి డేటా అనేది అవసరం లేదు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ కూడా ఏం అడుగుతున్నాడు అంటే బి అనే పర్సన్ ఏకి ఇచ్చిన అమౌంట్కి అండ్ బి దగ్గర ఒరిజినల్గా ఉన్న అమౌంట్కి మధ్య రేషియో ఎంత, 2:15 అనమాట. 2/15 అని చెప్పేసి చెప్తాము. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నది, రాజు అండ్ ఆ తర్వాత లలిత. సో రాజు అండ్ ఆ తర్వాత లలిత. ఫస్ట్ వీళ్ళిద్దరికి మధ్య ఎంత రేషియోలో ఉండే అంటే 4:9 రేషియోలో ఉండే. ఆ తర్వాత ఏమైంది, 5:6 రేషియో అయిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది, లలిత తన దగ్గర ఉన్న కొన్ని మార్బుల్స్ని రాజుకి ఇచ్చింది. రాజుకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఎంత అయిందంటే 5:6 అయిందనమాట. సో బట్ కాకపోతే ఇప్పుడు మనకి వీళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ బయటకు వెళ్ళలేదు అండ్ కొత్త మార్బుల్స్ వీళ్ళ దగ్గరికి యాడ్ అవ్వలేదు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇక్కడ ఎన్నైతే ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఇదేమో మనకి ఒరిజినల్ది, ఇదేమో మనకి ప్రెజెంట్ది అనమాట. ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఇక్కడ కూడా మనకి అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ 9 + 4 ఎంత, 13 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 + 6 ఎంత, 11 యూనిట్స్ ఉన్నది. ఓకేనా. ఇక్కడ 13 యూనిట్స్ వాల్యూ, 11 యూనిట్స్ వాల్యూ సేమ్ అనమాట. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసుకోవాలంటే దీన్ని ఇంటూ 11 చేస్తాం, దీన్నేమో ఇంటూ 13 చేస్తాం. ఓకేనా. దీన్ని ఇక్కడ ఇంటూ 11 చేసాం కాబట్టి ఇక్కడ ఇంటూ 11 తర్వాత ఇక్కడ కూడా ఇంటూ 11 అండ్ ఇక్కడ దీన్ని ఇంటూ 13 చేసినాం కాబట్టి ఇది ఇంటూ 13 అండ్ ఇది కూడా ఇంటూ 13 అనేది అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు రేషియోస్ అనేవి ఇందులో 1 యూనిట్ వాల్యూ, ఇందులో 1 యూనిట్ వాల్యూ అనేది సమానంగా ఉన్నది. ఓకేనా. సో ఇప్పుడు లలిత దగ్గర స్టార్టింగ్లో ఎంత ఉండే అంటే 9 × 11 ఎంతనన్నా మనకి 99 యూనిట్స్ ఉండే. ఓకేనా. ఇప్పుడు ఏమైనది 13 × 6, 13 × 6 ఎంత, 78. ఇప్పుడు 78 యూనిట్స్ ఉన్నాయి అన్నమాట.
సో అంటే ఇప్పుడు మనకి లలిత తన దగ్గర ఇంతకుముందు 99 ఉండే, ఇప్పుడు 78 ఉన్నాయి. ఎన్ని ఇప్పుడు రాజుకి ఇచ్చింది అంటే 21 మార్బుల్స్ని రాజుకి ఇచ్చింది అనమాట. ఓకేనా. సో దాని ఫ్రాక్షన్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే 21 అనేది 99లో ఎంత. ఓకేనా. సో ఇది రెండు కూడా మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే 3 7s 333 అంటే మనకి ఎన్నో వంతు ఇచ్చేసింది 7/33. ఓకేనా. 7/33 వంతు మార్బుల్స్ని లలిత రాజుకి ఇచ్చిందనమాట. ఓకేనా. ఆప్షన్ బి 7/33. ఓకే. సో ఆ లాజిక్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నది అనేది తెలిస్తే నువ్వు ఈజీగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ టోటల్, ఇక్కడ టోటల్లో మనకి ఎలాంటి చేంజ్ లేదు. ఎందుకంటే లలిత దగ్గర ఉన్నాయి, రాజు దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి టోటల్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదన్న, చేంజ్ అనేది లేదనమాట. అందుకే నా టోటల్ని ఈక్వలైజ్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా మనకు ఒకే రేషియోలోకి వస్తాయి. సో లలిత దగ్గర ఎంత ఉండే, రాజుకి ఎంత ఇచ్చిండే ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ క్లియర్గా వస్తుంది అనమాట. ఓకేనా. అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్కోర్స్ ఆఫ్ అమన్ అండ్ ఆ తర్వాత విమల్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ ద రేషియో 11:14. ఆఫ్టర్ అన్ అపీల్ దేర్ స్కోర్స్ ఇంక్రీజ్డ్ బై సేమ్ అమౌంట్. ఓకేనా. అంటే వాళ్ళిద్దరికీ కూడా సేమ్ అమౌంట్ ఇంక్రీజ్ అయినాయి అంట. అండ్ దేర్ న్యూ స్కోర్స్ ఆర్ ఇన్ ద రేషియో 47:56. ద రేషియో ఆఫ్ విమల్స్ న్యూ స్కోర్ టు దట్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ స్కోర్. అయితే విమల్ యొక్క న్యూ స్కోర్కి అండ్ తన ఒరిజినల్ స్కోర్కి మధ్య రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటిది అంటే అమన్ అండ్ విమల్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్లో వాళ్ళకి వచ్చిన మార్కుల మధ్య నిష్పత్తి 11:14. అయితే ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు అప్పీల్కి వెళ్ళారనమాట. సో అంటే నాకు మార్కులు అనేవి తక్కువ వచ్చినాయి అదే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్కి అట్లా వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరికి కూడా సేమ్ ఒకటే అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ అయినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమన్కి ఒక 10 యాడ్ అయితే విమల్కి కూడా 10, అతనికి 20 అయితే ఇతనికి కూడా 20, సేమ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేవి యాడ్ అయినాయి ఇద్దరికి కూడా. సో అలా యాడ్ అయిన తర్వాత రేషియో ఏమైందంటే 47:56 అయింది. అయితే మనకేం అడుగుతున్నాడు, విమల్ ఇప్పుడు న్యూ స్కోర్కి అండ్ అతని ఒరిజినల్ స్కోర్కి మధ్య రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి మీరు గమనించేది ఏంటంటే అమన్కి ఎంత అమౌంట్ అయితే యాడ్ అవుతుందో విమల్కి కూడా అంతే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ యాడ్ అయ్యేది ఈక్వల్ అనమాట. ఓకేనా. సో ఒకసారి దీనికి కూడా సమ్ డేటా ప్రకారం కనుక మనం తీసుకున్నాము అని అనుకోండి. ఓకేనా. సేమ్ ఏ అండ్ ఆ తర్వాత బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, బి అనే పర్సన్ దగ్గర ఒక 60 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ అనే పర్సన్కి ఒక 15 రూపాయలు యాడ్ అయినాయి, బి అనే పర్సన్కి కూడా ఒక 15 రూపాయలు యాడ్ అయినాయి. ఓకే. ఇప్పుడు 50 కాస్త 15 యాడ్ అయితే ఇదేమవుతుంది 65 అవుతుంది. 60 కాస్త 15 యాడ్ అయితే ఇదేమవుతుంది 75 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి రేషియోస్ అనేవి తీసుకున్నాము అని అనుకోండి. ఇక్కడ మనకి టోటల్ అనేది సేమ్ ఉండదు. సో ఒకసారి చూసాము అనుకోండి, ఇక్కడ టోటల్ ఎంత 50 + 60 మనకి 110 అవుతుంది. ఇక్కడ 65 + 75 ఎంత అవుతుంది మనకి 140 అవుతుంది. ఇక్కడ టోటల్ అనేది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి సేమ్ ఏంటి అంటే ఈ యాడ్ అయిన అమౌంట్ ఏదైతే ఉన్నదో ఇది మనకి సమానంగా ఉంది. ఓకేనా. సేమ్ ఇప్పుడు రేషియోస్ అనేవి తీసుకుందాం. రేషియోస్ కనుక మనం తీసుకున్నాము అని అనుకోండి ఏ అండ్ బికి, ఇక్కడ మనకి ఏమవుతుంది 5:6 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇదేమో 5 13s అండ్ ఇదేమో 5 15s. సో 13:15 అవుతున్నది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి చూస్తే ఇంతకుముందు ఏ అనే పర్సన్ది 5 యూనిట్స్ ఉండే అతని దగ్గర అమౌంట్, ఇప్పుడు 13 యూనిట్స్ అయిందనమాట. అంతే ఎంత యాడ్ అయింది 8 యూనిట్స్ ఆఫ్ అమౌంట్ అనేది యాడ్ అయింది. బట్ ఇక్కడ మనకి బిది 6 యూనిట్స్ ఉండేది కాస్త 15 యూనిట్స్ అయింది. ఇక్కడ ఎంత యాడ్ అయింది 9 యూనిట్స్ అనేది యాడ్ అయింది. ఓకేనా. బట్ ఇక్కడ డేటా ప్రకారం చూస్తే ఏకి ఎంత యాడ్ అయిందో బికి కూడా అంతే యాడ్ అయింది. ఓకేనా. బట్ ఇక్కడ నువ్వు రేషియో ప్రకారం చూస్తేనేమో ఏకి 8 యూనిట్స్ యాడ్ అయితే బికి ఏమో 9 యూనిట్స్ యాడ్ అయింది. సో ఎందుకు అంటే ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ, ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉన్నది. ఒకవేళ సేమ్ ఉన్నది అనుకోండి రేషియో ప్రకారం కూడా సేమ్ వస్తుంది. ఒకసారి అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ అండ్ ఆ తర్వాత బి ఉన్నది. సో వీళ్ళ దగ్గర 50 అండ్ ఆ తర్వాత 60 ఉన్నది అనుకోండి. ఆ తర్వాత 10 రూపాయలు యాడ్ అని అనుకుందాం. ఇతని దగ్గర 60 అండ్ ఇతని దగ్గర 70 అని అనుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఏమో రెండు కూడా 10 టేబుల్లోనే క్యాల్సిన్ అవుతుంది. సో కాబట్టి 5:6 అవుతుంది.
ఇక్కడ రేషియో ఇక్కడ కూడా 10 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6:7 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏకి ఎన్ని యూనిట్స్ యాడ్ అయిందంటే 1 యూనిట్, ఇక్కడ బీకి ఎన్ని యూనిట్స్ యాడ్ అయిందంటే 1 యూనిటే యాడ్ అయింది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను 10తోనే క్యాన్సిల్ చేసిన, ఇక్కడ కూడా నేను 10తోనే క్యాన్సిల్ చేసిన. సో రెండింటికి కూడా నేను 10తోనే క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ, ఈ రేషియోలో 1 యూనిట్ వాల్యూ సేమ్ కదా. అందుకనే యాడ్ అయింది ఏదైతే ఉందో మనకి ఈ రెండు కేసెస్లో కూడా ₹10 యాడ్ చేసాం. ఇక్కడ యూనిట్స్ ప్రకారం కూడా రెండు కేసెస్లో 1 యూనిటే యాడ్ అయింది. అంటే 1 యూనిట్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు 5 యూనిట్స్ ఈక్వల్స్ టు 50, 6 యూనిట్స్ ఈక్వల్స్ టు 60, 6 యూనిట్స్ 60 అండ్ 7 యూనిట్స్ 70. సో టోటల్ మనకి చెప్పేయచ్చు అనమాట. ఓకేనా. సో బట్ కాకపోతే ఇక్కడ కేసులో చూసుకుంటే ఇక్కడేమో 10 కామన్ పోయింది, ఇక్కడేమో 5 కామన్ పోయింది. అది మనకి తెలియదు. ఎందుకు అంటే మనకి డేటా ఇవ్వడు కదా, జస్ట్ ఈ డేటానే ఇస్తాడు. ఏమంటాడు, ఏ మరియు బిల దగ్గర ఉన్న సొమ్ముల మధ్య నిష్పత్తి 5:6. ఓకేనా. వీళ్ళిద్దరికీ కూడా కొంత సమానమైన అమౌంట్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి అమౌంట్స్ మధ్య నిష్పత్తి 13:15 అయింది. ఓకేనా. సో అయితే మనకి సో ఇక్కడ బీకి ఒరిజినల్ దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్, రేషియో ఎంత అని అడగవచ్చు. ఇలా మనకి రకరకాలుగా మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఎలా ఈక్వలైజ్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ మనం 2 మెథడ్స్ అనేవి మనం ఫాలో అవుతాం నాన్న. ఒకటి ఏంటిదంటే నార్మల్గా ఎక్స్ అండ్ వై అని చెప్పేసి తీసుకొని దాని ప్రకారం ఫాలో అవుతాము. లేదు అంటే నార్మల్గా రేషియోని మనం ఈక్వలైజ్ చేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ ఎక్స్ అండ్ వై ప్రకారం కనుక చేసాము అని అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది అంటే 5x అవుతుంది, ఇదేమో 6x అవుతుంది. ఇక్కడ మనకి అంటే ఇక్కడ కామన్ టర్మ్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ కామన్ టర్మ్ వై అనుకుందాం. ఓకేనా. సరే ఇక్కడ రాస్తా చూడండి, ఏ అండ్ ఆ తర్వాత బి. 5:6, 13:15. ఇక్కడ కామన్ టర్మ్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ కామన్ టర్మ్ మనం వై అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ సేమ్, ఎందుకంటే ఇద్దరు రెండింటికి కూడా సేమ్ డిఫరెన్స్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు, ఇక్కడ 13y - 5x ఈక్వల్స్ టు 15y - 6x. అంతే కదా. ఇందులో నుంచి దీన్ని తీసేస్తే ఎంత మనకి అమౌంట్ అయితే వస్తుందో, దీంట్లో నుంచి దీన్ని తీసేసినా మనకు అంతే అమౌంట్ వస్తుంది. సో ఎక్స్లని వైలని ఒకవైపు తీసుకెళ్ళాలి. ఓకేనా. సో ఇప్పుడు x 6x కాస్త వదులకు వస్తే ప్లస్ అవుతుంది, 6x - 5x ఏమవుతుంది, ఎక్స్ మిగులుతుంది ఈక్వల్స్ టు ఈ 13 కాస్త వదలకు పోతే మైనస్ అవుతుంది. 15 - 13 ఎంత, 2y అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనకి ఇక్కడ x ఈక్వల్స్ టు 2y అంటే x:y వాల్యూ ఏమవుతుంది, 2:1 అవుతుంది. x వాల్యూ 2, y వాల్యూ 1 అనమాట. సో ఇప్పుడు అదే మనకి ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసాము అని అనుకోండి. సో అప్పుడు 5 2s ఏమవుతుంది, 10 అవుతుంది. 6 2s ఏమవుతుంది, 12 అవుతుంది. అండ్ 13 1s 13, 15 1s 15. ఓకేనా. సో ఇప్పుడు మనకి బి అనే పర్సన్ది ఒరిజినల్ అమౌంట్కి దీనికి మధ్య రేషియో ఎంత అంటే మనం ఏం రాసుకోవచ్చు, 12కి 15కి మధ్య రేషియో. ఓకేనా. ఎంత అవుతుంది మనకి, 3 4s అండ్ 3 5s 4:5 అని చెప్పేసి రాస్తాం అనమాట. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ రెండింటికి తీసుకున్నా సరే అదే వస్తుంది. సో 60కి అండ్ ఆ తర్వాత 75కి 15 4s అండ్ 15 5s 4:5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా ఎక్స్ అండ్ వైని యూజ్ చేసి రాయొచ్చు. లేదు అంటే ఇంకొక మెథడ్ ఉంటుంది. సో అదే డైరెక్ట్గా మనం ఈక్వలైజ్ చేయడానికి అనమాట. సో ఏంటి అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. దీని డిఫరెన్స్ని దీంతో, దీని డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ *2, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని ఏమో *2 అండ్ *2 చేస్తాం. ఇక్కడ 1 ఉన్నది కాబట్టి దీన్ని *1 అండ్ ఆ తర్వాత *1 చేస్తాం. అదే ఎక్స్ అండ్ వై వాల్యూ మనకు అవే వస్తాయి అనమాట. ఓకేనా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి అనమాట మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా చేసాము అనుకోండి, ఇప్పుడు మనకి దీన్ని *2 చేస్తే 10:12 అయింది, ఇదేమో 13:15 అయింది. సో ఇదేమో ఏది అండ్ ఇదేమో బీది. బి ఒరిజినల్ది ఎంత అంటే 12, బి ప్రెజెంట్ న్యూ రేషియో ఎంత అంటే 15. ఈ రెండింటికి మధ్య రేషియో ఏమవుతుంది, 3 4s 3 5s 4:5 అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఈ మెథడ్లోనైనా చేయొచ్చు, లేదంటే ఈ మెథడ్లోనైనా చేయొచ్చు. మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం కూడా సేమ్ అదే విధంగా ఇచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు, అమన్ అండ్ ఆ తర్వాత విమల్. ఓకేనా. సో వీళ్ళిద్దరికీ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల మధ్య రేషియో ఎంత అంటే ఇనీషియల్గా 11:14 మార్క్స్ అనేవి వచ్చినాయి అనమాట. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరికి సేమ్ అమౌంట్స్ యాడ్ అయిన తర్వాత రేషియో ఏమైందంటే 47:56 అయింది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోండి.
ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? 3 ఉన్నది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? 9 ఉన్నది. ఒకవేళ ఈ రెండు క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోండి, క్యాన్సిల్ కాకపోతే ఏం లేదు, క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోండి. 3 1s అండ్ 3 3s. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది. అంటే ఇప్పుడు ఈ రేషియోని ఇంటూ 3 చేస్తాం, దీన్నేమో ఇంటూ 1 అండ్ ఆ తర్వాత ఇంటూ 1 చేస్తాం. ఓకేనా? ఇప్పుడు న్యూ రేషియో ఏమవుతుంది? 11 3s 33. ఓకేనా? 14 3s మనకి 42, 47 1s 47, 56 ఇంటూ 1 ఎంత అంటే 56 అవుతుంది అనమాట. ఓకేనా? సరే, న్యూ రేషియో ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో రాయొద్దు నన్ను అదంతా కూడా, డైరెక్ట్ మనకి రెండింటికి మధ్య రేషియోని తీసుకోవాలి తప్ప ఇదంతా కూడా మీరు రాయొద్దు. ఓకేనా? ఇక్కడ మీకు నార్మల్గా రాస్తున్నా అంతే. సో అమన్కి అండ్ ఆ తర్వాత విమల్కి 11 ఇంటూ 3 33. ఓకేనా? 14 3s 42, 47 1s 47, 56 ఇంటూ 1 56. ఇది అనమాట రేషియో. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ద రేషియో ఆఫ్ విమల్స్ న్యూ స్కోర్. విమల్స్ న్యూ స్కోర్ ఎంత అంటే 56. నెక్స్ట్ ఆ తర్వాత దట్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ స్కోర్. అతని యొక్క ఒరిజినల్ స్కోర్ ఎంత అంటే 42 యూనిట్స్ ఉన్నది. ఈ రెండింటికి మధ్య రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 14 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవుతాయి కదా. సో 14 4s అండ్ 14 3s. అంటే మనకి ఇక్కడ రేషియో ఎంత వచ్చింది నాన్న? 4:3 అనేది మనకి ఇక్కడ రేషియో వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దీనికి బ్యాక్గ్రౌండ్లో అదంతా జరుగుతుంది అనమాట. మీరు ఎక్స్ అండ్ వై ప్రకారం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇదంతా చేయొద్దు, మీరు ఇక్కడనే క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఈ రెండింటికే కదా అడుగుతున్నది. సో 14 1s 14 4s. సో మనకి 4:3 అనమాట. ఒరిజినల్ స్కోర్ ఏమో మనకి 3 యూనిట్స్ అయితే న్యూ స్కోర్ ఏమో 4. సో న్యూ స్కోర్ టు ఒరిజినల్ స్కోర్ అడిగింది కాబట్టి 4:3. 4:3 కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేయాలి. మళ్ళీ ఇదంతా రాసుకొని ఇది చేసి చేయొద్దు. ఓకేనా? ఇక్కడే మీరు క్యాన్సిలేషన్స్ అనేవి చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. 6200 డివైడెడ్ ఇంటూ 3 parts ప్రపోర్షనల్ టు 1/2 1/3 1/5 రెస్పెక్టివ్లీ. ఓకేనా? సో అయితే అమౌంట్స్ ఎంతెంత వస్తాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత? 1/2 1/3 1/5. సో 2కి 3కి 5కి ఎల్సిఎం తీసుకోండి. 5కి 3కి 2కి ఎల్సిఎం ఏమవుతుంది? 30 అవుతుంది. ఓకేనా? సో ఇంటూ 30 అండ్ ఇంటూ 30 చేయండి. 2 1s 2 15s, 3 1s 3 10s, 5 1s 5 6. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఏమొచ్చిందంటే 5:10:6 అనేది మనకి ఇక్కడ రేషియో వచ్చిందనమాట. ఓకేనా? వీటిని ప్లస్ చేయండి. 15 + 10 25, 25 + 6 ఎంత? 31. సో టోటల్ మనకి ఇక్కడ 31 యూనిట్స్ వచ్చింది. ఆ 31 యూనిట్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత ఇచ్చిండు? 6200 రూపీస్ ఇచ్చిండు. సో ఈక్వల్స్ టు 6200 రూపీస్. దెన్ 31 1s 31 2s 62, 2 zeros కి 2 zeros. సో ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 200 ఉన్నది. మనకు ఒక్కొక్క దాని యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో 15 యూనిట్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? 15 2s 30, 2 zeros కి 2 zeros 3000. అండ్ తర్వాత 10 ఇంటూ 200 2000 రూపీస్ అండ్ 6 ఇంటూ 200 1200 రూపీస్. సో 3000 2000 1200 3000 2000 1200. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అది చిన్న ప్రాబ్లమే. నెక్స్ట్ చూడండి. ఏ సమ్ ఆఫ్ x రూపీస్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఇన్ ద రేషియో 1/2 1/5 1/6 1/9. So if the difference between these shares B and D is 832 rupees, then value of a x is. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటిదంటే సమ్ ఆఫ్ x రూపీస్ వాజ్ డివైడెడ్ బిట్వీన్. సో ఇక్కడ మనకి మేబీ ABCD అనుకుంటున్నా. సమ్ క్వశ్చన్ ఏదో మిస్ అయింది అనుకుంటే ఇక్కడ ABCలు ఏదో ఇచ్చుంటాడు. సరే చూద్దాము. మనకి రేషియో అనేది ఫస్ట్ అయితే 1/2 1/5 1/6 1/9. 2కి 5కి 6కి 9కి మనకి ఎల్సిఎం అనేది కావాలి. సో 9 5s 45, 45 2s 90. సో 90 అనేది మనకి దీనికి ఎల్సిఎం అవుతుంది. సో కాబట్టి ఇంటూ 90 అండ్ ఆ తర్వాత ఇంటూ 90 రాసుకోండి.
సో 2 ones 245s, and 5 ones 518s, 6 ones 615s, 9 ones 910s. సో ఇక్కడ రేషియో ఏమవుతుంది అంటే 45:18:15:10 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఆల్ఫాబెట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి దీన్ని నువ్వు ఇంకా ఏ, దీన్ని బి, అండ్ దీన్ని సి, అండ్ దీన్ని డి అనుకోండి. ఓకేనా. ABCD అనుకోండి. ఇక్కడ మనకేమి ఇచ్చిండు, బికి అండ్ ఆ తర్వాత డికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు అంటే డేటా ప్రకారం 832 రూపీస్ అంటున్నాడు. ఇక్కడ మనకి చూసాము అనుకోండి, రేషియో ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ 8 యూనిట్స్ అనేది డిఫరెన్స్ ఉన్నదనమాట. సో అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది, 8 ones 8 0 and 8 4s 32. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 104 రూపీస్. అయితే మనకేం అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ ఎంత. ఎక్స్ వాల్యూ ఏంటిది, వీటన్నింటినీ సమ్ చేస్తే అది మనకి ఎక్స్ వాల్యూ అనమాట. ఓకేనా. సో 45 + 15. ఓకేనా. 15 + 45 చేసాము అనుకోండి 60. 60 + 10 70. 70 + 18 ఎంత అంటే 88 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ అంటే ఇది 88 యూనిట్స్ ఉన్నది. ఓకే, మనకి టోటల్ అంటే ఎక్స్ వాల్యూ. సో కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, 88 × 104. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 88 × 104 అనేది మనకి తెలియదు, బట్ కాకపోతే ఇక్కడ యూనిట్ డిజిట్ ప్రకారం ఫస్ట్ చూసుకోండి. యూనిట్ డిజిట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడేమో 4 ఉన్నది. 8 4s ఎంత, 32. సో ఆ నెంబర్ మొత్తం ఎంత అవుతుందో నాకు తెలియదులే, కానీ ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ మాత్రం ఖచ్చితంగా 2 వస్తుంది. ఎందుకంటే 8 4s 32 కాబట్టి 2 వస్తుంది. సో 2 యూనిట్ డిజిట్ తోటి ఎన్ని ఉన్నాయి అనేది చూడండి. మనకి 2 అనేది యూనిట్ డిజిట్ తోటి మనకి ఒక్క నెంబరు మాత్రమే ఉన్నది, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. ఓకే, ఒకవేళ 2 ఉన్నాయని అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకటి డిజిట్ సమ్ ప్రకారం చేయొచ్చు, లేదు అంటేనేమో స్ప్లిట్ అండ్ మెర్జ్ ప్రకారం కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక అప్పుడు మీరు ఎలా వీలైతే అలా మనకి చేయొచ్చు. బట్ కాకపోతే ప్రజెంట్ అయితే మనకి యూనిట్ డిజిట్ ప్రకారం చూసుకుంటే మనకి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి అదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి మ్యాక్సిమం అలా వచ్చేస్తానన్న. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి కాబట్టి సో మనకి మోస్ట్లీ అయితే ఇలా ఇస్తాడు, అంతేలే. కానీ ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా 88 × 104 ఏమవుతుంది ఏంటి అనేది అక్కడ మొత్తం కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయొద్దు, అనవసరమైన క్యాలిక్యులేషన్ అవుతుంది అనమాట అది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ డివైడ్స్ హిజ్ ప్రాపర్టీ సో దట్ హిజ్ సన్స్ షేర్ టు హిజ్ వైఫ్ అండ్ వైఫ్ షేర్ టు హిజ్ సన్. ఓకేనా. సన్ షేర్ టు వైఫ్. ఓకేనా. కొడుకు వాటాకి మరియు భార్య వాటాకి, అండ్ ఆ తర్వాత వైఫ్ వాటాకి, భార్య వాటాకి మరియు కూతురు వాటాలకి మధ్య రెండింటికి మధ్య నిష్పత్తి కూడా 3:1 అంట. ఇఫ్ డాటర్ గెట్స్ 10,000 రూపీస్ లెస్ దాన్ సన్, వాల్యూ ఆఫ్ హోల్ ప్రాపర్టీ ఈజ్. ఒకవేళ కూతురికి కొడుకు కంటే 10,000 రూపాయలు తక్కువ కనుక వస్తే మొత్తం ప్రాపర్టీ ఎంత అంటే వాళ్ళు పంచుకున్న సో టోటల్ అమౌంట్ ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది, ఫస్ట్ టైం ఇచ్చిండు సన్ అండ్ ఆ తర్వాత వైఫ్, తర్వాత ఏమి ఇచ్చిండు వైఫ్ టు డాటర్. సో 2 రేషియోస్ కూడా ఏంటి అంటే 3:1. ఓకేనా. సో అప్పుడు మనకి సన్, వైఫ్ అండ్ డాటర్ మధ్య రేషియో ఏమవుతుంది, ఇక్కడ మనం దీన్ని జస్ట్ ఇంటూ త్రీ చేస్తాం. ఎందుకంటే వైఫ్ది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉండాలి కాబట్టి ఇంటూ 3 చేస్తాం. సో 3 3s 9, 3 1s 3, అండ్ ఆ తర్వాత 1 × 1 1. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కొడుకు వాటాకి మరియు కూతురు వాటాకి మధ్య యూనిట్స్ ప్రకారం అయితే 8 యూనిట్స్ అనేది డిఫరెన్స్ ఉన్నది. అదే డేటా ప్రకారం అయితే అది 10,000 రూపీస్ అవుతున్నది. దెన్ 1 యూనిట్ వాల్యూ ఎంత. సో 8 1s 8, మనకి ఇక్కడ 8 పోతే 2 మిగులుతుంది 20, 8 2s 16, 8 5s అండ్ 0కి 0. ఓకేనా. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 1,250 రూపాయలు అవుతుంది. అయితే టోటల్ అమౌంట్ ఎంత. సో టోటల్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నది, 13 యూనిట్స్ ఉన్నది. సో కాబట్టి 13 × 1,250 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఒకసారి యూనిట్ డిజిట్ ప్రకారం చూడండి, ఎట్లాగో 0కి అయితే 0 వస్తుంది. ఓకేనా. ఇక్కడ తర్వాత 3 ఉన్నది యూనిట్ డిజిట్, ఇక్కడ 5 ఉన్నది. 5 3s ఎంత 15, అంటే లాస్ట్ 2 డిజిట్స్ అయితే 50 ఉండాలి. ఓకేనా. ఇక మిగతా నెంబర్ అంతా ఎంతైనా కానివ్వండి, లాస్ట్ 2 డిజిట్స్ అయితే 50 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 50 ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, బట్ ఇక్కడ మాత్రం మనకు ఉన్నదనమాట. సో 16,250 రూపీస్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.
ఒకవేళ అలా లేకపోతే ఇంకా నార్మల్గా చేసేయడమే, ఇంకా వేరే ఆప్షన్ అనేది మన దగ్గర లేదు. ఓకే, అంటే మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అవన్నీ కూడా మనకి చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి, సి అండ్ డి సచ్ దట్ రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:3, బి అండ్ సి ఈజ్ 1:2, సి అండ్ డి ఈజ్ 3:4. If difference between the shares of A and D is 648, then sum of their shares is. ఓకేనా, కొంత సొమ్ముని ABCDలు పంచుకున్నాయి అంట. ఏ విధంగా పంచుకున్నాయి అంటే ఏ మరియు బి వాటల మధ్య నిష్పత్తి 2:3, బి మరియు సిలకేమో 1:2, సి మరియు డిల నిష్పత్తి ఏమో 3:4. ఇక్కడ మనకి ఏ మరియు డిల వాటాల మధ్య భేదం 648 రూపాయలు అయితే వాళ్ళు పంచుకున్న మొత్తం అమౌంట్ ఎంత. ఓకేనా, మొత్తం సొమ్ము ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు అది కావాలి అంటే ఫస్ట్ మనం A:B:C:D వాల్యూ కావాలి. ఓకేనా, A:B:C:D వాల్యూ. సో మనకి ఫస్ట్ A:B వాల్యూ ఎంత ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. B:C ఎంత ఇచ్చిండు, 1:2 ఇచ్చాడు. C:D ఎంత ఇచ్చిండు, 3:4 ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో అనేది వస్తుంది. సో 3, ఇక్కడ 2, 1, 3 అండ్ ఆ తర్వాత 3. ఇప్పుడు వీటన్నింటిలో కూడా 4 కూడా 3తోని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేయండి. ఇంకా మనకి క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు. సో 2 1s 2, 3 1s 3, 3 2s 6, 4 2s 8. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, ఏకి డికి మధ్య డిఫరెన్స్. ఏకి డికి మధ్య డిఫరెన్స్ ఇక్కడ యూనిట్స్ ప్రకారం చూసుకుంటే 6 యూనిట్స్ ఉన్నది నాన్న. అంతకది ఇది 2 యూనిట్స్ అయితే 8 యూనిట్స్, 6 యూనిట్స్ ఉన్నది. సో అది మనకేమంటున్నాడు, 648 రూపీస్ ఉన్నది. దెన్ 1 యూనిట్ వాల్యూ ఎంత. సో 6 1s 6, 0 అండ్ ఆ తర్వాత 6 8s మనకి 48. ఓకేనా, సో ఎంత మనకి 108 రూపీస్ వస్తుంది 1 యూనిట్ వాల్యూ. మనకేంటిది టోటల్ అడుగుతున్నాడు. టోటల్ ఎంత మనకి 2 + 3 5, 5 + 6 11, 11 + 8 ఎంత 19. సో కాబట్టి 19 యూనిట్స్ వాల్యూ ఎంత, 19 × 108. సో ఇక్కడ 9 ఉన్నది, ఇక్కడ 8 ఉన్నది. 9 8s ఎంత మనకి 72. సో ఇక్కడ ఈ నెంబర్ మొత్తం ఎంత వస్తుందో తెలియదులే కానీ దాని యూనిట్ డిజిట్ అయితే 2 రావాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉండే. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇలా ఉన్నది. ఇలా ఒక యూనిట్ డిజిట్ ప్రకారం కనుక మీకు ఎలిమినేట్ అయితే డైరెక్ట్గా మీరు దానికి ఆన్సర్ అనేది పెట్టవచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఆ తర్వాత చూడండి. 70,200 rupees is divided among A, B and C in such a way that A receive 4/5 sum of B plus C. Find amount received by C if B receive 2/11 sum of A plus C అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ ఎంత తీసుకున్నాడు అంటే ఏ ఈక్వల్స్ టు ఏ అమౌంట్ ఎంత అక్కడ ఏదైతే ఇచ్చిందో అది రాసుకోండి. 70,200 రూపాయలని ఏబిసిలు పంచుకున్నారంట నాన్న. అందులో ఏ ఎంత తీసుకున్నాడు అంటే బి ప్లస్ సి మొత్తం ఎంత తీసుకున్నాడు, అందులో 4/5 వంతు ఏ తీసుకున్నంట. బి ఎంత తీసుకున్నాడు అంటే ఏ ప్లస్ సి తీసుకున్న మొత్తంలో 2/11 వంతు. అయితే సి తీసుకున్న అమౌంట్ ఎంతో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఎంత మనకి 4/5 ఆఫ్ బి ప్లస్ సి. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఇక్కడ బి ఈక్వల్స్ టు 2/11 ఆఫ్ ఏ ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ 2 యూనిట్స్ ఏమవుతుంది, బిది అవుతుంది. ఈ 11 యూనిట్స్ ఏంటిది, ఏ ప్లస్ ఇది. ఇక్కడ ఈ 4 యూనిట్స్ ఏదైతే 5 యూనిట్స్ ఏమో బి ప్లస్ ఇది అనమాట. ఇక్కడ రేషియో వస్తుంది కదా, రేషియో ఏమొస్తుంది, ఏ ఈజ్ టు బి ప్లస్ సికి రేషియో ఏమైతే నాన్న 4:5. బి ఈజ్ టు ఏ ప్లస్ సికి ఏ ప్లస్ సికి ఇక్కడ మనకి రేషియో ఎంత 2:11 అనమాట. ఓకేనా, బట్ ఇక్కడ మీరు మంచిగా గమనిస్తే ఇక్కడ ఏబిసినే ఉన్నాయి, ఇక్కడ కూడా ఏబిసినే ఉన్నాయి, సేమ్ అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ సేమ్ రావాలి కదా. ఇక్కడ టోటల్ ఏమో 9 యూనిట్స్ వస్తే ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది మనకి 13 యూనిట్స్ వచ్చింది. సో కాబట్టి దీన్ని ఇంటూ 13 చేయండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇంటూ 9 చేస్తాం అనమాట. ఓకేనా,
సో కాబట్టి ఇక్కడ ఇది ఇంటూ 13 అండ్ ఆ తర్వాత ఇది కూడా ఇంటూ 13 అవుతుంది. ఈ రెండేమో ఇంటూ 9 అండ్ ఆ తర్వాత ఇంటూ 9 అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిసి వాల్యూస్ వస్తాయి. ఏబిసి ఏ వాల్యూ ఎంత ఉన్నది ఇక్కడ 13 ఇంటూ 4 ఉన్నది. 13 ఇంటూ 4 ఎంత 52. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత బి వాల్యూ ఎంత ఉన్నది 9 ఇంటూ 2 ఉన్నది. సో 9 ఇంటూ 2 ఎంత 18. సో ఇప్పుడు మనకి మొత్తం ముగ్గురిది కలిపితే 13 ఇంటూ 9. సో 13 ఇంటూ 9 ఎంత నాన్న 117. అందులో 117 టోటల్ ఎంత అంటే 117. ఈ 117లో ఏ మరియు బి వీళ్ళిద్దరిది కలిపి ఎంత ఉన్నది అంటే 70 ఉన్నది. ఓకేనా. సో వీళ్ళిద్దరిది కలిపి 70 అంటే మిగతాది మొత్తం మనకి సీదనే కదా అర్థము. సో అప్పుడు సీది ఎంత అవుతుంది అని అంటే 47 యూనిట్స్ అవుతుంది. ఓకేనా. ఏబిసి వీళ్ళ షేడ్స్ మధ్య రేషియో ఎంత అంటే సో 52:18:47. అయితే మనకి ఇక్కడ ఏంటిది టోటల్ ఇక్కడ 70,200కి ఈక్వల్ అనమాట. సో టోటల్ ఎంత అంటే మనకి ఇక్కడ 117. సో 117 యూనిట్స్ ఈక్వల్స్ టు 70,200 రూపీస్. దెన్ 1 యూనిట్ వాల్యూ ఎంత. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి 7 ఉన్నది, ఇక్కడేమో 2 ఉన్నది. 7 టేబుల్లో మనకి 2 ఎక్కడ వస్తుంది 6 వస్తుంది. 7 6 42. సో 117 1 117 6 702 2 zeros కి 2 zeros అనమాట. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 600 రూపీస్. మనకేం అడుగుతున్నాడు సి వాట్ అడుగుతున్నాడు. సో సి వాట్ ఏమవుతుంది 47. సో 47 ఇంటూ 600. 47 ఇంటూ 600 అంటే ఇక్కడ కూడా 7 6 ఎంత అంటే 42. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి, లాస్ట్ 3 డిజిట్స్ ఏమవుతాయి అంటే 200 రావాలి. 200 సంథింగ్ వస్తుంది అనమాట. సో ఇక 200 సంథింగ్ మనకు ఉన్నది ఓన్లీ ఆప్షన్ సిలోనే ఉన్నది. సో కాబట్టి 28,200 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. A sum is distributed between A, B and C in the ratio 9:6:11. ఓకేనా. If A gives 500 rupees from his share to C, the ratio of shares of A, B, C becomes 4:3:6. What is the sum of shares of B and C in the beginning? ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏబిసిలు వీళ్ళు ముగ్గురు కూడా కొంత అమౌంట్ని పంచుకున్నారు. అది ఏ రేషియోలో పంచుకున్నారంటే 9:6:11. ఇక్కడ రాద్దాం. ఏబిసి ఎంత అంటే 9:6:11 ఈ రేషియోలో పంచుకున్నారు అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏమైంది ఏ గివ్స్ 500 రూపీస్ ఫ్రమ్ హిజ్ షేర్ టు సి. ఏ తన వాటాలో నుంచి ఒక 500 రూపాయలని సికి ఇచ్చిందంట. ఓకేనా. పాపం యాక్చువల్గా సి దగ్గర ఎక్కువ ఉన్నాయి అందరి దగ్గర కంటే. మళ్ళీ ఏం చేసిండు ఏ అనేటోడు పోయి మళ్ళీ సికి ఇంకొక 500 ఇచ్చిండు. 500 ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రేషియో ఏమైందంట 4:3:6 అయిందంట. అయితే మనకి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ బి అండ్ సి. అయితే బి అండ్ సిల దగ్గర మొదటిలో ఉన్న మొత్తం సొమ్ము ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు మీరు గనక ఇక్కడ కరెక్ట్గా ఆలోచించారు అని అనుకోండి, ఒక పాయింట్ అనేది మీకు తట్టాలి. ఆ పాయింట్ కనుక మీరు తట్టింది అంటే మీరు సూపర్. ఓకేనా. ఏంటి మీరు అనుకున్నది కరెక్టే. ఏంటిదా పాయింట్ అంటే ఇప్పుడు మనకి ఏ అనేటోడి దగ్గర నుంచి సి అనేటోడి దగ్గరికి పోయింది. అంటే ఏ అనేటోడి దగ్గర తగ్గుతాయి, సి అనేటోడి దగ్గర పెరుగుతాయి. కానీ నడిమిట్ల బి అనేటోడు ఉన్నాడు మధ్యలో. ఈ బి అనేటోడు ఎవడికి ఇయ్యను లేదు, ఎవరి దగ్గర తీసుకోను లేదు. ఇప్పుడు వాడి దగ్గర ఇక్కడ ఎన్ని రూపాయలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని రూపాయలు ఉంటాయి కదా. అర్థమైందా. సో ఇక్కడ బి దగ్గర ఎన్ని రూపాయలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ అదే అమౌంట్ బి దగ్గర ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉండాలి 6 ఉండాలి. సో 6 రావాలి అంటే దీన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా, 6 అవుతుంది. అప్పుడు ఇది ఇంటూ 2 చేస్తే ఇది ఇంటూ 2 అవుతుంది, ఇది కూడా ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఇది 4 2s 8 అయితే 3 2s 6 అయితే 6 2s 12 అవుతుంది. ఇప్పుడు 9దేమో 1 యూనిట్ తగ్గింది. ఓకేనా. రేషియో ప్రకారం చూసుకుంటే 9దేమో 1 యూనిట్ తగ్గింది. ఓకేనా ఏది. అండ్ సిదేమో 1 యూనిట్ పెరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి అంతే కదా. ఇప్పుడు ఏ దగ్గర 500 తగ్గినాయి, సి దగ్గర 500 పెరిగినాయి. సో ఇక్కడ మనకి తగ్గిన యూనిట్స్ ఇక్కడ పెరిగింది సేమ్ ఉంది. అంటే 1 యూనిట్ ఈక్వల్స్ అంటే ఈ రేషియోలో 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 500 అనమాట.
మనకేమడుగుతున్నాడు, బి అండ్ సి దగ్గర ఒరిజినల్గా ఉన్న అమౌంట్ ఎంత. సో 6 + 11 ఓకేనా. బి ప్లస్ సి దగ్గర 6 + 11 17 యూనిట్స్ ఉన్నది. 17 × 500, 17 5 85, 2 zeros 2 zeros, 8500 రూపీస్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ని కనుక మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఎలా చేయొచ్చు, చాలా ఈజీగా. అక్కడ 9 6 11 ఉంది, ఇక్కడ 4 3 6 ఉన్నది. ఆ బి అనేటోడిది సేమ్ కాబట్టి దీన్ని 6 రాసుకుంటే ఇది 8 అవుతుంది అండ్ ఇదేమో 12 అవుతుంది. ఓకేనా. ఇది 1 తగ్గింది, అది 1 పెరిగింది, అంటే 1 యూనిట్ = 500. ఇప్పుడు మనకేంటిది, బి అండ్ సి ఒరిజినల్ అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి 6 + 11 17, 17 × 5 అంతా 85, అంటే 8500. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా మీరు దీనికి ఆన్సర్ అయితే చెయ్యాలి. ఓకేనా. చాలా సింపుల్గా మీరు అక్కడ ఆన్సర్ అనేది అలా చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 3 horses ఈజ్ సేమ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ 5 cows. ఇఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ 4 horses and 6 cows ఈజ్ 1900 రూపీస్, ఫైండ్ కాస్ట్ ఆఫ్ 1 horse అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ ఏంటిది, 3 గుర్రాలది మరియు 5 ఆవుల యొక్క ధర అనేది సమానం అంట. ఓకేనా, సేమ్ అంట. అయితే 4 గుర్రాలు మరియు 6 ఆవులు కలిపి 1900 రూపాయలు అయితే ఒక గుర్రం యొక్క ధర ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అమ్మ ఏందిరా బాబు, ఈ గుర్రాలేంది, ఆవులేంది, వాటి ధరలేంది, మనం ఫైన్ చేయడం ఏంది, అసలు ఈ లొల్లంతా ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. మీరు ఏది అనుకున్నా ఏమైనా మనకి తప్పదు, ఖచ్చితంగా వీటిని నేర్చుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలంటే, వాడు ఏదైతే ఇస్తాడో మీరు అదే రాసుకోండి. ఓకేనా. ద కాస్ట్ ఆఫ్ 3 horses ఈజ్ సేమ్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ 5 cows అన్నాడు కదా. అంటే కాస్ట్ ఆఫ్ 3 horses సేమ్ యాజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ 5 cows. సో అంటే హార్స్ అండ్ కౌ ప్రైజెస్ మధ్య రేషియో ఎంత అంటే 5:3. అంటే హార్స్ది 5 యూనిట్స్ అయితే కౌది 3 యూనిట్స్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీన్ని 5 రూపాయలు అయితే దీన్ని 3 రూపాయలు, దీన్ని 50 రూపాయలు అయితే దీన్ని 30 రూపాయలు, దీన్ని 500 అయితే దీన్ని 300. ఓకేనా, అలా అనమాట 5:3. బట్ యాక్చువల్ డేటా ఎంతో మనకి తెలుసా అంటే తెలియదు. సో కాబట్టి నేను ఏం రాసుకుంటా అంటే, దాన్ని మనం ఇక్కడ కామన్ తీస్తాం కదా, కామన్ తీసిన తర్వాతనే మనకి 5 and 3 మిగులుతాయి. ఆ కామన్ తీసిన వాల్యూ ఏదైతే దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఒక హార్స్ యొక్క ప్రైస్ ఏమవుతుంది, 5x. ఒక కవ్ యొక్క ప్రైస్ ఏమవుతుంది, 3x అవుతుంది. ఓకేనా. ఇది ఇప్పుడు మనకేమి ఇచ్చిండు, 4 horses ప్లస్ ఇంకోటి ఏంటిది 6 cows ఈక్వల్స్ టు 1900 రూపీస్ అంట. ఇప్పుడు మనకి ఒక హార్స్ యొక్క వాల్యూ 5x, ఇక్కడ 4 horses ఉన్నాయి. అప్పుడు 5 × 4 ఎంత, 20x రూపీస్ అవుతుంది. ప్లస్ ఒక కౌది 3x, ఇక్కడ 6 cows ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు 6 × 3 ఎంత, 18x ఈక్వల్స్ టు 1900. సో 20 + 18 ఎంత అంటే 38x ఈక్వల్స్ టు 1900. 19 1s 19 2s 2 1s 250s. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 50 వచ్చింది. మనకేం అడుగుతున్నాడు, ఒక గుర్రం యొక్క ధర ఎంత. ఒక గుర్రం యొక్క ధర ఎంత ఉన్నది మనకి ఇక్కడ 5x ఉన్నది. 1x వాల్యూ 50 అయితే హార్స్ ఈక్వల్స్ టు 5x కాబట్టి 5 × 50 250 రూపీస్. ఒక హార్స్ యొక్క ధర ఎంత అంటే 250 రూపాయలు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మనం వీడి ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి ఫైండ్ చేస్తాము. సో మీ అందరికీ క్లాస్ మంచిగానే అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే మీరు నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు నిన్న ఏదో వచ్చింది ఒక కామెంట్ అయితే, ఏదో క్వశ్చన్ సార్ కొంచెం అర్థం కాలేదు అని చెప్పేసి నేను మర్చిపోయాను అన్న. యాక్చువల్గా స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఎనీవే నెక్స్ట్ క్లాస్లో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా, సో ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను దాన్ని నెక్స్ట్ ఏదో ఒక క్లాసులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఏంటి అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా ఫాలో అయితే
సో నేను ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను అంతకుముందు అడిగిన దానికి సంబంధించిన డౌట్స్ అనేవి నేను క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాతనే క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు నాకు గుర్తులేదు, అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు కామెంట్ సెక్షన్లో డౌట్ ఉంటే చెప్పండి అనేది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట తను చెప్పింది. సో నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, నువ్వు ఎలాంటి కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట. ఓకేనా? సో అప్పటివరకైతే మంచిగా మీరు నేర్చుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై